వెనుజులా అధ్యక్షులుగా ఢిల్లీ రోడ్జిక్స్ అమెరికా ఆకస్మిక దాడితో అంధకారంలోకి రాజధాని వెనుజులా పరిణామాలపై భారత ప్రభుత్వం ఆందోళన, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని చెప్పి కాంగ్రెస్ కూడా మాట్లాడటమైతే జరిగింది. ఇక ప్రియాంక సారథ్యంలో కాంగ్రెస్ బిగ్ స్కెచ్ వేసింది. ఇందాక మనం చూసాం. ఇక వెనుజులా అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్ అమెరికా ఆకస్మిక దాడుల్లో అంధకారంలోకి రాజధాని వెళ్ళిపోయింది. వెనుజులా పరిణామాలపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే కారణమని దీనికి కాంగ్రెస్ మాట్లాడుతుంది. వెనుజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్ నియమితులయ్యారు. అమెరికా దాడుల నేపథ్యంలో సంక్షోభ పరిస్థితుల నడుమ ప్రభుత్వ పాలన కొనసాగింపు, దేశ రక్షణ దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అక్కడ సుప్రీం న్యాయస్థానం స్పష్టం చేసింది. వెనుజులాలో తాజా పరిణామాలు ఆందోళన కలిగించే విషయాన్ని భారత ప్రభుత్వం పేర్కొంది. సంబంధిత పక్షాలన్నీ చర్చల ద్వారా శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలని, ఆ ప్రాంతంలో శాంతి స్థిరత్వాన్ని కాపాడాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. కార్కాస్లోని భారత రాయబార కార్యాలయం అక్కడ భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుగుతుంది. వారికి అవసరమైన అన్ని రకాల సహాయాలను అందిస్తామని భారతదేశం అయితే భరోసానైతే కల్పించింది. మరి ఏదైనా కూడా శాంతి భద్రత శాంతితోనే వెళ్ళాలి, కానీ వేరే రకంగా వెళితే మాత్రం అది 100% జరిగేది కాదు. దేశం అభివృద్ధి కూడా ఆగిపోతుంది. దానికి కారణమే ఇండో పాక్ వార్లో కూడా వారిని ఎక్కువగా కొనసాగనివ్వకుండా మరి పాకిస్తాన్కి బుద్ధి చెప్పేటట్టు ప్రయత్నం చేసిన మరి కేంద్ర ప్రభుత్వం అక్కడ సక్సెస్ ఎలా అయిందో, అదేవిధంగా దేనికైనా వార్ అనేది మరి యుద్ధం అనేది ముగింపు కాదు. కాబట్టి దాని గురించి శాంతియుత మార్గంలో వెళ్ళాలని చెప్పి హితవు పలుకుతున్నాయి భారతదేశంతో పాటు పలు దేశాలు. ఇక